'అర్జున్ చక్రవర్తి.' 141 మినిట్స్ అని ఉంది స్టార్టింగ్‌లో వేసిన సెన్సార్ సర్టిఫికేట్ మీద. కానీ ఈ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్రింట్ రన్ టైమ్ ఏమో 2 అవర్స్ 6 మినిట్స్‌నే ఉంది. మరి 15 మినిట్స్ ట్రిమ్ చేశారనుకుంటా. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసిన సినిమా ఇది. రంగయ్య అకాడమీ ద్వారా కొన్ని వందల మందిని ఆటగాళ్ళుగా మార్చారు సార్ 'అర్జున్ చక్రవర్తి' గారంటూ లాస్ట్‌లో కూడా వేశారు. ఇక సినిమా చూసాక నాకైతే సినిమా అయితే 'హృతిక్ రోషన్' గారి హిందీ ఫిల్మ్ 'సూపర్ 30', ఫర్హాన్ అఖ్తర్ గారి బాక్సింగ్ ఫిల్మ్ 'తూఫాన్', 'సార్పట్ట పరంపరై', 'భీమిలి కబడ్డీ జట్టు' ఇలా ఈ సినిమాల సిమిలారిటీస్‌లోనే అదే టెంప్లేట్‌తోనే వెళ్తుంటుంది. కాకపోతే ఈ 'అర్జున్ చక్రవర్తిలో' కబడ్డీ గేమ్. నేను ఇవన్నీ ఆల్రెడీ చూసేయడం వల్ల నాకైతే పర్లేదు ఒక్కసారి చూడొచ్చు అనిపించింది. ఇవి పెద్దగా చూడని వారు ఒక్కసారి ట్రై చేయొచ్చనే చెప్పాలి. సినిమా అయితే హానెస్ట్ అటెంప్ట్‌నే. కానీ తెలిసిపోతూ ఉంటుంది ఎక్స్‌పెక్టెడ్‌గా నెక్స్ట్ ఏం జరుగుతుంది అని. అందువలన ఈ ఫీలింగ్ కలిగింది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. స్టోరీ లైన్ సింపుల్‌గా చెప్తే ఒక అనాథ ఎలా రైజ్ అయ్యాడు, కబడ్డీ ఆటలో ఎంతవరకు వెళ్ళొచ్చాడు, అతని లవ్ ఈ విషయాన్ని డీల్ చేసిన స్టోరీ ఇది. ప్లస్ పాయింట్స్. సినిమా కొంచెం మిగతా స్పోర్ట్స్ డ్రామా టెంప్లేట్ లానే అనిపించినప్పటికీ సిన్సియర్ అటెంప్ట్ అనే చెప్పాలి. మెయిన్‌గా హీరో విజయ్ రామరాజు గారు ఆ కటౌట్ గాని, ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ గాని, సెకండ్ హాఫ్‌లోనే ఆయన నుండి జనరేట్ అయిన ఎమోషన్స్ కానీ, లేదా మెడల్స్ కానీ, విన్ అయిన గేమ్స్ కానీ, కడుపు నింపవంటూ చెప్పిన డైలాగ్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. సినిమాలో ఇవే ది బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. వీటిని డైరెక్టర్ గారు బాగా హ్యాండిల్ చేశారు. లవ్ స్టోరీ కూడా పర్లేదు. హీరోయిన్ ఎంట్రన్స్ బాగుంది ఆ ల్యాంప్ లైటింగ్‌లో. ఫస్ట్ లవ్ సాంగ్, ఆ టైంలో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగున్నాయి. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ దయానంద్ గారు ఫుల్ లెంత్ రోల్ చేశారు. బాగా నటించారు. సినిమాటోగ్రఫీ కూడా సెకండ్ హాఫ్‌లో ఆ స్నో మౌంటైన్ ఏరియాస్‌లో ఇంకా బాగుంది. అండ్ పాతకాలంలో ఉన్నట్టే భలే రీక్రియేట్ చేశారు. హైదరాబాద్ ప్లేసెస్‌ని వాటి. మైనస్ పాయింట్స్. ముందు హైలైట్ చేసినట్టుగానే ఎంత రియల్ స్టోరీ అయినప్పటికి కూడా ఎక్స్‌పెక్టెడ్‌గా ఉండడం మూవీ. స్టార్టింగ్‌లో ఆ చైల్డ్‌హుడ్ స్టోరీ లెంతీగా ఉంది. దీంతో పాటు లవ్ ట్రాక్ కూడా లెంతీగానే ఉంది. ఈ కారణాల వలన పేసింగ్ కూడా స్లో అవుతున్న ఫీలింగ్ కలిగింది. డ్రాగ్డ్ సీన్స్‌గా అన్నట్టు చాలా చోట్ల. ఇంకా కబడ్డీ సీన్స్ కొన్ని ఇంకా ఎక్సైటింగ్‌గా కనెక్ట్ అయ్యేలా తీసుంటే బావున్ను. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగే నేను చూసిన 'బైసన్' మూవీలోని కబడ్డీ సీన్స్. ఇవి పెద్ద మైనస్‌లుగా చెప్పుకోవాలి. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే స్పోర్ట్స్ డ్రామాని ఇష్టపడే వారికి, ఎమోషనల్ టచ్ ఉంటే చాలు అనుకునే వారికి ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. హానెస్ట్ అటెంప్ట్. కానీ మిగతా సిమిలర్ సినిమాలు టెంప్లేట్ కావడంతో ఇలా చెప్తున్నా. ఇట్స్ వన్ టైమ్ వాచబుల్ ఫిల్మ్ ఫర్ మీ. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.75. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.